Hey yo, DJ, stop the music! ఈ వారం డి జోడీలో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఓన్ థీ. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా. For me, this was Fadu. నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి. Beautiful act, well choreographed. ఈ రోజు మొత్తం నుంచోకుండా పడుకొనే ఉండాలి. ముందే నీ అందం ఎయిత్ వండర్లా గుమగుమ కవ్విస్తోందే కాలు దువ్వేలా నా బంగారు. I have never seen something like sleep dancing. నచ్చవే మాయా బజార్ కాస్కో నా తుమ్ముదు మారు నిచ్చాలే నీలో పవరు నువ్వే నా A1 స్టార్. इसके लिए तो विजिल मांगता है भाई. మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే. Sagar and Shruti చాలా హాట్ గా చేశారు. Prabhudeva, you are a superb choreographer. పరుగులు ఆపి వీక్షించే అందాలు. సిలుకు మిలుకు సిలకాని మీఠా పదవే పొరకా. పొనిదల వారి కొడుకా నీ కపుడే అంతటి దుడుకా. I will say Padu, 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 Padu. Pure dancing. తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తెల్లాడిల్లి తెల్లవుతావే తెల్లవారే కల్లా. ఎల్లా 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 నీ వల్ల కా. నాకు ఇది There you go. OG performance. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే. This will always remain close to my heart. తల్లి బిడ్డల్లో ఒక్కరినే కాపాడగలం. నాకేమైనా పర్వాలేదు డాక్టర్, నా పిల్లల్ని బ్రతికించండి. ఉంటున్నా తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా 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 రా. నాన్నగారు ఇదిగో పక్కింటి ఆవిడ పచ్చడి ఇచ్చారు. నాన్న నా క్లాస్మేట్ అనుకున్నా. కొద్దిగా మొసలుడే గాని మహానుభావుడు. అంత కక్కుర్తిగా చూడకు, బాగుండదు. ఎందుకు వచ్చావో ఆ పనిలో ఉండు నువ్వు. నేను ఆ పనిలోనే ఉన్నాను కదరా. అసలు మనిషివేనా నువ్వు? పక్కింటి వాడు ఎంతో కష్టపడి గోంగూర పచ్చడి ఇస్తే పచ్చడి కింద ఇవ్వాల్సిన బాధ్యత లేదు. ఏమండి నువ్వు మాటి మాటికి చూడడానికి ఆవిడేమో బుజ్జి తల్లి కాదు, 4 పిల్లల తల్లి. ఏం కొంటున్నారు? కూరగాయలు. పాలకూర కొనకండి, వాటి మీద పాములు పాకుతున్నాయంట. తోటకూర తోటకూర ఎంత? నువ్వు సామాన్యుడు కాదురా. 70 రూపాయలు. బానే కాస్ట్లీ అండి. తోటకూర 70 రూపాయలంట. నా దగ్గర ఏమీ లేదు. మా ఈ రోజు ఫస్ట్ నైట్ వెళ్ళండి ప్లీజ్ అయ్యా, అక్కడ పండ్లు ఉన్నాయి కదా, పండ్లన్నీ ఇవ్వండి భయ్యా.
ఇందాక నుంచి ఊరుకుంటే ఆడపిల్లని ఇంట్లో దూరుకొని అడుక్కుంటారేంటి? కొంపనుకున్నారా లేకపోతే సత్రం అనుకున్నారా? ఎవర్రా మీరంతా? మేము గవర్నమెంట్ ఆఫీసర్. మీ ఇల్లు మధ్యలో నుంచి నేషనల్ హైవే పడిందయ్యా. ఎవడ కొంప ముందు దుకాణం పెట్టారు మీరు? ఏడ దొరికిన సంత ఇది? నీ కొంపేడు ఉందిరా, ఇది రోడ్ రా. ఇది ఇక్కడ నుంచి ఎడికిరా పోయేది? నీ ఇంట్లోకి వచ్చిందా లేదా బెడ్రూమ్ లోకి వచ్చిందా? ఎక్కువ మాట్లాడక చిప్పేసి కొడతా ఏమనుకుంటున్నావు? ఏమిరా బాగున్నావా? మా ఇంటికి ఎందుకు వస్తారా మీరు? సిగ్గుశరం లేదరా? మీరు ఇల్లు లేదరా మీకు? ఎంట్రీ అంటే ఏదో మంచి క్యారెక్టర్ అనుకున్నా కదరా నేను. నీకు నచ్చిన గర్ల్ ఫ్రెండ్ లో క్వాలిటీస్ ఎలా ఉండాలి చెప్పు. వీడియో కాల్స్ మాట్లాడకూడదు. నైట్ 6 అయితే ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. సరే పెట్టి తీసుకుని వెళ్ళిపో. చీర్ లో, ఈ నెక్లెస్ లో, ఈ జుంకాల్లో నేను ఎలా ఉన్నాను? జల్లికట్టి గడి చేసి ఎద్దులో ఉన్నావు. తీసుకో. హర్ష ఇమ్ము చూస్తున్నాడు. కానివ్వండిరా, కానివ్వండి. చూడవే, నువ్వు ఎలా కుళ్ళుకుంటావో అలా చేస్తా. సాగరిక, నేను స్నానానికి వెళ్తున్నాను, టవల్ తీసుకురావా? అయ్యో వద్దు, లాగకండి. నో, అయ్యో వద్దు వద్దు. శివాజీ గారు మన గురించి ఖుష్బు గారితో ఏదో చెప్తున్నారా? ఏం చెప్పట్లేదు. ఏదో చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? రమేష్ గడి వేస్ట్, రమేష్ గడి అదవా, రమేష్ గడి అది, రమేష్ గడి ఇది. చూడు ఎన్ని ఉన్నాయా? అన్ని నా గురించేనా? అవును. నీ గురించి ఒక్కట్లేదా? చిన్న పేగు కొంచెం బాగానే ఉంది, కొంచెం పెద్ద పేగు సరిగ్గా ఉంది, మధ్యలో నరమే పర్ఫెక్ట్ గా ఉంది. చెప్పేదాకా విను. లారీ కింద పడి నుజ్జు అయిపోయినా నిమ్మకాయ. భారత్ పాక్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వన్డేలో అయిపోయింది. వన్డే అంటే వన్డేలో అయిపోద్ది. 50,000 పోతాయి కూడా. పైన ఫ్యాన్ చూడు. చూసానండి. మీ నాన్న ఏం చెప్పాడే కట్టణంలో పెట్టినప్పుడు? 24/7 ఫ్యాన్ తిరుగుతుందండి, సూపర్ కంపెనీ అన్నాడు. అవునా? అవునండి. మరి ఇప్పుడు తిరగట్లేదేంటి? కరెంట్ లేకపోతే ఎలా తిరుగుతుందండి? మరి ఆ విషయం మీ నాన్న చెప్పాలి కదా, కరెంట్ లేకపోతే తిరగదని. ఈ అమ్మాయి సంబంధం బాగుందా చూడరా? నాకు పెళ్ళి అంటా? నాకు పెళ్లి చేశా కదా ఆల్రెడీ. నేను ఎక్కడ చేశాను పెళ్లి నీకు? నీకు నేను తప్ప ఎవరు లేరురా. మీ అమ్మకు రోగం ఉందిరా. ఏ రోగం? జరిగింది జరగనట్టు కనబడుతుంటది వాళ్ళకి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. జరిగింది జరగనట్టు కనబడుతుంటది వాళ్ళకి. నీ పిల్లరా అది? గోపాసుపతి ఇది నా పిల్లం. అది నీ పిల్లరా? పిచ్చిగా మాట్లాడుకు, నా పిల్లం కత్తిలా ఉంటది. నానా ఏం నాన్న అంతా? ఏంటయ్య గారు నన్ను నాన్న అంటారు? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. నాన్న ఈరోజు మొహం వెళ్ళిపోతుందంటే గుడికెళ్ళి మొక్కొని వచ్చాను రా. ఏమని? నువ్వు ఏ అమ్మాయి వెంట పడకూడదు. నేను కూడా గుడికెళ్ళి మొక్కున్నాను. ఏమని? నువ్వు ఏ ఆంటీ అనక పడకూడదు. నోర్మి, తండ్రికి ఎదిరిస్తావరా? ఆగండి, తనని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. నేను ప్రేమించిన పిల్ల. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలిసిన ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చెప్పేది విను. ఐ సపోర్ట్ లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. ఎవరండి ఆయన? ఫాదర్. నన్ను ఆశీర్వదించండి ఫాదర్. ఆ ఫాదర్ కాదు. తీశారు. సూపర్. The movie team అనగనగా ప్లీజ్ వెల్కమ్ సుమంత్ గారు అండ్ కాజల్ గారు.
ఏడు నాటు దెబ్బ సుట్టవా. నేను మీ అందరికి గిఫ్ట్లు తీసుకొచ్చాను. ఒక్కొక్క టీ షర్ట్ మీద ఒక్కొక్క మీమ్ ఉంటుంది. సో ఫస్ట్ టీ షర్ట్ నేను ఆదికి ఇస్తాను. ఇది మీకు ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఎన్ని టీ షర్ట్లు వేసినా ఇదైతే తగ్గించం. ఉలలా ఉలలా డబల గోపాల కిసులా ఆట కొస్తా ప్లేస్ టైం నువ్వే చెప్పాలా. మీ వాయిస్ సో మెస్మరైజింగ్ అండి. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాలా. ఒక చిన్న సర్ప్రైజ్ మీకోసం ప్లాన్ చేశాము. మీ డాడీ ముందుకు వస్తే ఏం చెప్పాలనుకుంటారు? ఉండిపోమని అడుగుతానండి. ప్రతి అప్లికేషన్ లో నాన్న పేరు ముందు లేట్ అని రాసినప్పుడు మా నాన్న ఉంటే బాగుండేది అనిపించింది. తెలిసి నాన్నతో అన్ని షేర్ చేసుకున్నావు, అన్ని మాట్లాడదాం అనే టైంకి నాన్న లేరు. నాకు ఇద్దరు ఫాదర్స్ ఉన్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే మై బర్త్ ఫాదర్ సురేంద్ర, మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా అయితే ఆయనే నా ఫాదర్. సుమంత్ గారు ఈ ఏప్రిల్ వస్తే 25 years ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకుంటున్నారు. మేమందరం వి టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఫెలిసిటేట్ యూ. రాజన్న రేపు తెల్లారి 7 గంటలకి స్టేషన్ దగ్గరకు వచ్చి ఏటే. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావంతే, ఏటకెళ్తున్నట్టు కాదు, నా నుండి పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా. వర్ష, ఇమ్ముతో ఇది ఆల్మోస్ట్ ఒక చివరి పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చా? ఏమో ఇక్కడ ఎంత మంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఉన్న పళంగా దేవుడు మీ ముందు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? నేను ఒక 1000 కోట్లు డబ్బులు కావాలని కోరుకుంటాను. అందుకే దేవుడు ప్రత్యక్షం అవ్వట్లేదు. కావ్య, సడన్ గా అలా ప్రత్యక్షమై అడిగితే ఏమి అడగాలని గుర్తుకు రాదు, కాబట్టి నేనేమనుకుంటే అది అన్ని అయిపోవాలి. అలా అనిపించట్లేదు. ఆయన రాగానే మీరు మళ్ళీ ఒకసారి వస్తారా? బాబు సైడ్ ప్లీజ్. మేడం మీరు నా కోసం సిగరెట్ వెలిగిస్తారు. హలో హలో హలో, నా వైఫ్ నీకెందుకు సిగరెట్ వెలిగిస్తారు? మేడం చూడడానికి ఫైర్ లో ఉన్నారు కదా, ఫైర్ తో సిగరెట్ వెలిగించుకున్నాం. టెర్రస్ మీద ఇంత చల్లగా ఎందుకుందో తెలుసా? ఓకే ఓకే చెప్పు. పైన ఉండాల్సిన చందమామ ఇదిగో ఇక్కడే ఉంది. ఓనర్, ఏం జరుగుతుంది ఇక్కడ? అవును, నన్ను చూడగానే ఎందుకు షూలు తీసి పక్కన పెట్టారు? దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు దేవతను దర్శించుకునేటప్పుడు చెప్పులు విడవాలి కదండి. అవును, ఏంటో స్మెల్ వస్తుంది ఏంటి? విస్కీ. అది బిస్కీ అని మీకెలా తెలుసు? జీవితంలో ఎలాంటి లైఫ్ లీడ్ చేయడం బెటర్? ఏ లవ్ లైఫ్, బి మ్యారేజ్ లైఫ్. చెప్పండి, పర్లేదు. డిపెండ్స్ ఆన్ ద కపుల్. మానస్, మీ ఇంట్లో మీకు నచ్చేటువంటి వంట ఏది? ఏ అమ్మ చేతి వంట, బి భార్య చేతి వంట. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఎలాంటి సమయంలో సెల్ ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తాము? బాత్రూమ్ లో బలూన్ బ్లో చేసి దాన్ని బ్లాస్ట్ చేయాలి. హలో బ్రదర్, వద్దమ్మా పక్కన కొంచెం తీసుకోండి, పర్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి వద్దని చెప్పి. మిక్సింగ్ ఉంది. మిక్సింగ్ ఇదేమీ మారలేదు, అప్పుడే అదవే. గాడిద శబ్దం. తెలుసు కదా బాగా. అందరూ చేయాలి, అందరూ. ఒక్క నిమిషం, మీరు అని ఆపాలి.
ఒకసారి కుక్క శబ్దం. యాడ దొరికింది సంతరా ఇదే? సర్ప్రైజ్ ఉంది మీకోసం. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. సుమా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ రోజున నేను ఇలా ఉన్నాను అంటే మై మెయిన్ రీజన్ ఇస్ మై మామ్. ఆదివారం సాయంత్రం 6:30కి సుమా అడ్డా మీ ఈటీవీలో.